హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరితాస్ వ్లాగ్స్. ఈ చెట్టు చూపిస్తున్నాను ఏంటనుకుంటున్నారా? ఇది చింత చెట్టు. మనకి సమ్మర్లో స్పెషల్గా చింత చిగురు వస్తుంది కదా, ఆ చింత చెట్టు చూపిస్తున్నాను. ఈ ప్యారెట్ గ్రీన్లో ఉన్న చిగురు మాత్రమే మనకు పనికి వస్తుంది, పెద్ద లీవ్స్ మనకు పనికిరావు. వీటిల్లో కూడా ఈనెలు ఉంటాయి, ఆ ఈనెలు తీసేసుకుని యూస్ చేసుకోవాలి. అండ్ ఈ చింత చిగురు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఇదైతే పెద్ద మాను, అంటే మనకి చింతపండు వస్తాయి కదా, చింతకాయలు వస్తాయి కదా, ఆ చెట్టు అనమాట. ఈ చెట్టు నుంచి మనం అన్నీ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. చింతకాయలు అయిపోయిన తర్వాత చింత చిగురు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఆ చిగురు బయట మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది, చాలా కాస్ట్లీ ఉంటుంది. అయినా సరే అది మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి తెచ్చుకుని వాడుకోవాలి. అండ్ నేనైతే ఇక్కడ చింత చిగురు కలెక్ట్ చేసుకుంటున్నాను. కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చింత చచ్చిన పులుపు చావదనే సామెత వినే ఉంటారు కదా, అంటే చింత చిగురు పుల్లగా ఉంటుందని చెప్పే ఉద్దేశం. ఈ చింత చిగురిని లేత చిగుళ్ళు మాత్రమే తీసుకోవాలి. వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది. దానివల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల ఈ చింత చిగురిని మరిగిచ్చి పుక్కిలిచ్చినట్లయితే గొంతు మంట, నొప్పి, వాపులు లాంటివి తగ్గుతాయి. అండ్ ఈ చింత చిగురిని గ్రైండ్ చేసి కొంచెం మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కట్లాగా కడితే అది కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడైతే నేను ఒక కర్రీ చూపిస్తున్నాను. పప్పు కూర మనం ఎలా వండుకుంటామో అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటాం. ముందుగా పప్పు ఉడికించుకుని ఈ చింత చిగురిని ఇలా నలిపినట్లయితే ఈనెలు ఉంటాయి, అవి బయటకు వచ్చేస్తాయి. వాటిని ఇలా క్లీన్ చేసేసుకుని మనం పప్పులో వేసుకుంటాం. చింత చిగురిని కొబ్బరి నీళ్ళతో కలిపి పేస్ట్ లాగా చేసుకుని ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకోవచ్చు. అండ్ బోన్స్ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి ఇది తినటం వల్ల. థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి కూడా మెడిసిన్ లాగా యూజ్ అవుతుంది. కొవ్వు కరిగిచ్చే గుణాలు ఉండటం వల్ల ఈ చింత చిగురు తినే వాళ్ళకి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అండ్ ఫైనల్గా బ్లడ్ అంతా ప్యూరిఫై అవుతుంది కాబట్టి మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనాలి. అండ్ ఇక్కడ నేను పప్పు వండేసుకున్నాను కదా, దాంట్లో వాటర్ యాడ్ చేసుకుని ఇంకొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి ఈ కడుక్కున్న ఆకును కూడా దీంట్లో వేసి ఇంకొక విజిల్ రానిస్తున్నాను. ఈ విజిల్ వచ్చేటప్పటికి మనం తిరగమాత పెట్టుకుందాం. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కానీ గానుగ నూనె కానీ వాడుకోండి, చాలా మంచిది హెల్త్కి. అండ్ దీంట్లో తిరగమాత వేసేసుకుని మనం వండుకున్న పప్పులో ఈ తిరగమాత పోసేసుకోవటమే. మనం ఆకుకూరలు ఎలా అయితే వండుకుంటామో కొంచెం డిఫరెంట్గా ముందు పప్పు ఉడకబెట్టుకుని తర్వాత ఆకు వేసుకోవాలి. ఈ ఆకు పులుపుదనం ఉండటం వల్ల పప్పు ఉడకకపోవచ్చు, కాబట్టి ముందు వండేసుకుని ఇలా ఉప్పు కారం వేసుకుని తిరగమాత పోసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ నా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద క్లిక్ చేసి ఆల్ సెట్ చేస్తే నేను నెక్స్ట్ పెట్టబోయే వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక్కడ నేనైతే కొంచెం తిరగమాత గిన్నెలో నీళ్లు వేసి డైల్యూట్ చేసుకున్నాను. అండ్ నాకు పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకుని నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.